మీ పేరు? నా పేరు అజ్మీరా రమేష్ నాయక్ అన్న. ఏం చేస్తారండి? అన్ఎంప్లాయ్, వ్యవసాయం. ఇప్పుడు కేసీఆర్ పాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు ఎట్లా ఉన్నది? చాలా తేడా ఉన్నదన్న. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి దరిదాపు 14 నెలలు ఆయన ఏం చేస్తాడో ఎవరికి అర్థం కావట్లేదు, ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు ఏం జరిగేదంటే ఏదన్నా ఒకటి స్కీము ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తే ఆ డేట్ నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఒక ధైర్యం ఉండే జనానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కిన కాడ నుంచి ఒక ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ పెట్టి బస్సుల సంఖ్య తగ్గించిండు. డిలక్స్ బస్సులను సూపర్ డిలక్స్ చేసి రోడ్ల మీద తిప్పుతా ఉన్నాడు. జనవరి 26 నాడు అర్ధరాత్రి 12 గంటలకు రైతు బంధు చేస్తా అని అందరూ చూడంగానే పెద్ద బహిరంగ సభ పెట్టి కొడంగల్ నియోజకవర్గంలో ఏదో ఎక్కడో బహిరంగ సభ పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు నేను కూడా అర్ధరాత్రి 12 గంటలకు లేచి నా రైతు బంధు పడిందని చూసుకునే పరిస్థితి. ఇప్పుడు నువ్వు చెప్తే నీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కే నమ్ముతలేడు. ఆయనకు శాఖల మీద పట్టు లేదు, ఏది చెప్పినా అది ఇంప్లిమెంట్ అయితలేదు. ఆ కానప్పుడు ఇక మనం రేవంత్ రెడ్డికి ఎట్లా నమ్మగలుగుతాం? రేవంత్ రెడ్డి మీద ఎవరికి నమ్మకం లేదన్న. ఒక ముఖ్యమంత్రి ఏదన్నా అనౌన్స్మెంట్ చేస్తే ఆ పని కావాలి. తెల్లారి లేస్తే 4000 పెన్షన్ అన్నాడు, పెన్షన్ పోయింది. ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నాడు, అది పోయింది. నువ్వు 420 హామీలు ఇచ్చిండు, అవి పోయినాయి. రైతు బంధు 26వ తారీఖు అనౌన్స్మెంట్ చేస్తే తెల్లారి లేచేసరికి రైతులకు ఆశ ఉంటుంది, అయ్యో నేను పిండి బస్సులు తెచ్చుకోవచ్చు, ఇంకేదో అనుకోని ఏది ఉన్నదన్న, ఏది లేదు, ఏది రాదు. మళ్ళీ ఏమైనా సర్వే పెడతాడు, ఇంకో సర్వే పెడతాడు. మొన్న కులగణన అన్నాడు, మళ్ళీ కులగణన అంటాడు, మళ్ళీ ఇంకోసారి కులగణన అంటాడు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఆటోలు చూడండి ఒకసారి, ఆటోల పరిస్థితి ఒక రోజు ఒక డ్రాప్ వెళ్ళే పరిస్థితి లేదన్న. ఇప్పుడు ఎనీ బిజినెస్ క్లోజ్ అయిపోయింది, నమ్మకం పోయింది. కేసీఆర్ ఏదో బంగారం తెచ్చి మా ఇంట్లో పెడతాడని కాదు, కానీ కేసీఆర్ ఏదైనా చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటది. కేసీఆర్ చేస్తే ఒక పని అన్నారు, బోనస్ అన్నాడు, 500 రూపాయల బోనస్ అని బ్రహ్మాండంగా డగ్గప్పాలు పలికిరు. ఇప్పటి వరకు 75% రైతులకు బోనసులు వాళ్ళ. ఇది నిజం, ఇది వాస్తవం. నీకు రైతు దగ్గర డబ్బులు లేని ఏం నడుస్తుంది అన్న? ఏది నడవదు కదా, బిజినెస్ నడవదు. నీ మెకానిక్ షాప్ నడవాలన్నా రైతు దగ్గర డబ్బులు కావాలా? గతంలో కేసీఆర్ రేట్లు పెంచితే బీర్ల రేట్లు పెంచిర్రు, బ్రాండీ రేట్లు పెంచిండు. కేసీఆర్ ఇంట్లోకి డబ్బులు పోతానే అన్నారు కదా అన్న. మరి ఇలా మొన్నే కదా నువ్వు ఎంత పెంచిన 15% సారీ ఒక్కొక్క బీర్ మీద 20 రూపాయలు పెంచింది. అంటే ఈ డబ్బులన్నీ ఎడిపోతానే. మరి ఇక్కడ సంక్షేమ పథకాలు కూడా నడుస్తలేవు. సంక్షేమ పథకాలు ఏం అద్భుతంగా లేవు. పెన్షన్ నువ్వు పెంచలా, రైతు బంధు ఇస్తలేవు, రైతు భరోసాకు గతి లేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అంటే ఇప్పుడు ఎన్ని తులాల బంగారం ఆయన అరువు ఉన్నాడు. ఇప్పుడు 89,000 రూపాయల రేటు ఉన్నది. ఇప్పుడు రేపు అడుగుతారు కదా అన్న జనం. ఆయన వల్ల ఏం కాదన్న రాష్ట్రానికి. కష్టమో నష్టమో భరించాలి.